హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మనమందరము ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ కూటాన్ని మూసుకున్నట్లయితే దేవాదేవునికి మనం కొంచెం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, శ్రీయేకదేవ, నిత్యుడవగ తండ్రి, సమాధానం కధిపతి యొక్క మహాగొప్ప దేవాది దేవ, మీకే వేలాదిల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో రజనాయన మీ సన్నిధానంకి వచ్చేటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి రజనాయన పిలవగానే తండ్రి ప్రభా రజనాయన ఎంతగా ప్రేమతో రజనాయన వచ్చిన నీ బిడ్డలందరినీ రజనాయన మీరే దీవించండి. రజనాయన చిన్న బిడ్డల్ని మీరే దీవించండి, రవిని మీరే దీవించండి, నాన్నని మీరే దీవించండి ప్రభా రజనాయన దయగలిగిన తండ్రి రజనాయన ఈ కూటం అంతట్లో రజనాయన మీరే మాకు తోడుగా నీడగా ఉండి రజనాయన మీరే నడిపించమని మీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి రజనాయన అనేక మంది రాలేకపోయించున్నారు దయగలిగిన తండ్రి. ప్రభా నీవే వారితో మాట్లాడి దయగలిగిన తండ్రి వారిని నీవే నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. దేవా ఇది మీ ప్రణాళిక, ఇది మీ చిత్తము తండ్రి. సరే రజనాయన ప్రార్థన కూటం జరిపించుట దేవ దయగలిగిన తండ్రి మీరే రజనాయన నీ బిడ్డలను నడిపించి రజనాయన వాళ్ళ ఆశీర్వాదం పొందుకున్నట్టుగా రజన కృపజూపమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా దేవ సంస్థం మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీరే రజ నడిపించమని వేడుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మొట్టమొదటిగా నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను అనే పాట పాడి దేవాదేవుని ఆరాధన చేసుకుందాం. చప్పట్లు కొట్ట అందరూ చప్పట్లు కొట్టుకుందాం, పాటలు పాడదాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ పాదము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ పాదము మరువలేను. రాజా 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 రాజు నీవు, దేవా 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 దేవుడు. రాజా 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 రాజు నీవు, దేవా దేవా దేవా
హల్లెలూయా. రెండో పాట పాడుకుందాం. రక్త కోటెయొಳಗೆ నా ಬಂದಿರುವೆ అనేది కన్నడ పాట పాడి దేవాదేవుని ఆరాధన చేసుకుందాం. ರಕ್ತ ಕೋಟೆಯೊಳಗೆ
హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇంతసేపు మనం దేవుని పాటలు పాడి దేవుని ఆరాధించుతున్నాం. కొద్ది క్షణము అందరము లేచి నిలబడినట్లయితే, పిల్లలు అందరు లేచి నిలబడినట్లయితే దేవుని కొద్దిసేపు ఆరాధన చేసి దేవుని మనము గణపరుస్తాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోవాలి. ఆ పక్క ఈ పక్క ఎవరికి వెళ్ళి చూడకూడదు, వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి చూడకూడదు, ఆ పక్క ఈ పక్క చూడకూడదు, కళ్ళు మూసుకోవాలి. ఆ దేవుని మనము కొద్దిసేపు ఆరాధన చేద్దాం. దేవుని ఆరాధన చేద్దాం. అందరు స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం 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 అనాలి స్తోత్రం అనాలి. మన జీవితంలో ఏమి ఉన్నను అది దేవుని కృప ఉంటున్నది. మనం ఏమై ఉంటున్నామో అది దేవుని కృప ఉంటున్నది. మనకెంతగా అనారోగ్యంలో ఉన్నప్పటికీ, ఎంతగా అనారోగ్యంలో ఉన్నప్పటికీ, ఎంతగా బలహీనతలో మనం ఉన్నప్పటికీ, ఎంతగా మనము గాయపడి ఉన్నప్పటికీ, ఎంతగా మనలో శక్తి లేనప్పటికీ, మనం ప్రాణంతో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అంటున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఏమి ఉన్నా లేకున్నా మనము దేవుని మనం ఎల్లప్పుడూ ఆనందించే వారిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కష్టమైనా కానీ, నష్టమైనా కానీ, ఏమైనా కానీ మనం దేవుని ఆరాధించే విధానంగా మనం ఉండాలన్నమాట. దేవుని హల్లెలూయా హల్లెలూయా. మనల్ని ఎందుకు దేవుడు సృష్టించున్నాడంటే మనం ఆయన ఆరాధన చేయుటకు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఆయన ఆరాధన చేయుటకు. మనకు కలిగినదంతా దేవుడు ఇచ్చినది, మనకున్నదంతా దేవుడు ఇచ్చినది. ఆరోగ్యమైనను అనారోగ్యమైనను ఏమైనాను, మనకు ఉద్యోగములైనను, మన దినదినం జరిగే ప్రతి అవసరతలైన ప్రతిదీ మనకు అందించేది ఆ దేవుడు అంటున్నాడు అనమాట. ఏమో ఉందని కాదు, ఏమో లేదని కాదు, కానీ ఏమి ఉన్నా కూడా లేకున్నా కూడా ఆ దేవుని మనము ఆరాధించే వారిగా ఉండాలన్నమాట. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని స్తుతులు చెల్లించుకుందాం, స్తోత్రములు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందల గొర్రెలు లేకున్నాను, శాలల పశువులు లేకున్నాను, మందల గొర్రెలు లేకున్నాను, శాలల పశువులు లేకున్నాను. ఏమి ఉన్నా లేకున్నా, సమయమంతైనా, ఏమి ఉన్నా లేకున్నా, సమయమంతైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే అంజూరపు చెట్టు
కాపు చెట్లు లేకున్నా నష్ట సమయమంతైనా లేకున్నా నష్ట సమయమంతైనా యేసునందే ఆనందించును యేసయ్యని ఆరాధించును యేసునందే ఆనందించును యేసయ్యని ఆరాధించును పదమంత్రము ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించును యేసయ్యని ఆరాధించును గట్టిగా పడాలి యేసునందే ఆనందించును యేసయ్యని ఆరాధించును అందరూ చేతులు పైకి చేతులు ఆరాధనే 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 ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವ ತಂದೆ ಪರಿಶುದ್ಧವಾದದು ನಿನ್ನ ನಾಮ ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವ ತಂದೆ ಪರಿಶುದ್ಧವಾದದು ನಿನ್ನ ನಾಮ ಸ್ತುತಿಸಲು ಯೋಗ್ಯನು ನೀ ಮಹಿಮೆಗೆ ಯೋಗ್ಯನು ನೀ ಕ್ಷಮಿಸಲು ಯೋಗ್ಯನು ನೀನೇ.
ಸ್ತುತಿಸಲು ಯೋಗ್ಯನು ನೀ, ಮಹಿಮೆಗೆ ಯೋಗ್ಯನು ನೀ, ಕ್ಷಮಿಸಲು ಯೋಗ್ಯನು ನೀನೇ. ಆರಾಧನೆ 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 హల్లెలూయా హల్లెలూయా. అందరం ఒకసారి చెప్పట్లు కూడా మాకు గట్టిగా హల్లెలూయా Holy Jesus, I praise you, Father. I praise you, Lord. I praise you, God, Father. Hallelujah. Heavenly Father, I praise you, Jesus. పరిశుద్ధ మహోన్నతుడ మహిమగల తండ్రి, దయగలిగిన తండ్రి, ఇంతసేపు రాజా మిమ్మల్ని ఆరాధన చేసుకున్నట్టు తండ్రి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాది స్తోత్రములు తండ్రి. దేవ మా ఆరాధనను మీరు స్వీకరించిన నా ప్రభువా మీకే వేలాది స్తోత్రములు తండ్రి. తండ్రి మీరు మాతో ఉన్న దేవా, మా మధ్యలో ఉన్న దేవా మీకే వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభువా మమ్మల్ని రాజా ఈ విధంగా రజనని మిమ్మల్ని స్తుతించుటకు, ఈ విధంగా రజా మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని కొనియాటకు రజనని మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రములు రజా. సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము. మా ఈ కొద్ది స్థుతి ఆరాధన రోజున మీ పాదములకు అప్పచెప్పుకుంటు అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.